ప్రతిపక్షంలో ఉండగా సామాజిక మాధ్యమాల్లో తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. విశాఖపట్నం సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో దావా వేసి తనకు కలిగిన మనోవేదన అందరికీ తెలియచేయాలని విన్నవించారు. గతంలో ఈ తరహాలో అనేక సార్లు పలాస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు దౌర్జన్యాలతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే ఇప్పుడు నేరుగా కోర్టులోనే వారి సంగతి తేలుస్తానన్న శిరీష మహిళలపై నీచంగా సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాలను తిప్పికొట్టడమే తన లక్ష్యమన్నారు. సోషల్ మీడియా పేరుతో వికృతంగా, అసభ్యంగా, అశ్లీలంగా, అగౌరవం పరిచే పోస్టులతో టీడీపీలో మహిళలను అనివ్వండి, అలాగే అప్పటి ప్రతిపక్షంగా ఉన్న జనసేనలో మహిళలను అనివ్వండి, ఈ వైసీపీ సోషల్ మీడియా చాలా భయంకరంగా టార్గెట్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద విక్టిమ్ నేను కూడా. అయితే పలాసలో ఇప్పటి తాజా మాజీ మంత్రి అయిన అప్పలరాజు గారు దాదాపు 20 మందిని ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకొని మరి ఒక మహిళని మానసికంగా హింసిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, నాకు అడ్డు ఎవరు ఉండరని దీంతో అన్ని లిమిట్స్ దాటి, అంటే మాటకి బరి తెగించని అనాలి, బరి తెగించిన పోస్టులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కనీసం 2 సంవత్సరాలు పట్టిందండి సోషల్ మీడియాలో ఉన్న పోస్టుల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడానికి. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నా తండ్రి పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అప్పటి పోలీసు శాఖ. 2 సంవత్సరాలు కష్టపడి ఎంపీ గారితో వెళ్ళి అక్కడున్న ఎస్పీ ఆఫీస్ ముందు గొడవ పెడితే అప్పటి ఎస్పీ అమిత్ బర్డర్ గారు ఇంకా వేరే గతి లేక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే 3 సంవత్సరాలుగా కనీసం ఒక్కడిని కూడా అంత అసహ్యంగా, అంటే ఆ పోస్టులు చూపించడానికి కూడా నాకు బాధగా అసహ్యంగా ఉంది. అలాంటి పోస్టులు పెట్టిన వాడిని ఎఫ్ఐఆర్ బుక్ అయినా కూడా ఒక్కడిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి ఎందుకు అలా చేశారని అడిగిన పాపాన్ని పోలేదు ఆనాటి చేత కాని పోలీస్ వ్యవస్థ. ఈరోజు పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, అధికారంలో టీడీపీ వచ్చాం. అయినా నా కోరిక ఒక్కటే, ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న ఒక మహిళగా ఆ రోజు ఇదే సోషల్ మీడియాలో విక్టిమ్ అయిన అనిత గారికి, అలాగే ఆడపిల్లలకి మాట ఇచ్చిన మా యువ నాయకులు లోకేష్ గారికి ఒక విజ్ఞప్తి. ఈరోజు అధికారంలోకి వచ్చాం కదని దయచేసి వదిలివేయవద్దు. ఎందుకంటే టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ 5 సంవత్సరాలు మేము పడిన బాధలకి, ఇబ్బందులకి, మా కుటుంబం పడిన అవమానాలకి సమాధానం చెప్పుతాదని ఒక నమ్మకంతో ఎక్కడా వెనుకడుగు వేయకుండా నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది ఆడపిల్లలు పోరాడారు. ఈరోజు కుటుంబం తాలూకా భరోసా నాకుంది, వాళ్ళ తాలూకా వెన్నుదన్ను ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి పోరాడుతున్నాను. ఎటువంటి పోరాటానికి కుటుంబంలోని వాళ్ళ తాలూకా మద్దతు లేక ఇంట్లో కూర్చుని ఏడుస్తున్న ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ టీడీపీ పార్టీ గురించి ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టి ఈరోజు మన అధికారంలోకి వచ్చామని వాళ్ళెవరిని వదలకుండా వైసీపీ సోషల్ మీడియా ద్వారా మహిళలని చాలా అసభ్యంగా, లిమిట్స్ దాటి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా చట్టంలో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ముందు రాజకీయాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ మహిళల మీద తప్పుడు వార్తలు, అసభ్యకర వార్తలు ఎవడు చేసినా వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటేలా ఈరోజు న్యాయస్థానాలు కానీ మరి మన అధికార పార్టీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఒక చట్టం తీసుకురావాలని మహిళలందరి తరఫున పోరాడుతూ, ఖచ్చితంగా నా మీద తప్పుడు వార్తలు రాసి నన్ను, నా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలేది లేదు. ఎన్ని సంవత్సరాలైనా ఈరోజు పార్టీ మారింది, అధికారం మారింది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. కొంచెం ఆలస్యం అయితే అయ్యవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఎలా ఉండాలంటే ఇంకా ఏ వెధవ కూడా అనవసరంగా ఒక ఆడపిల్ల మీద తప్పుడుగా ఈరోజు విమర్శలు మేము ఆహ్వానిస్తామండి. రాజకీయాల్లో విమర్శలు అనేది సర్వసాధారణం. మేమేమైనా పని చేయలేదా, ఏదైనా తప్పు చెప్పామో విమర్శించండి, దాన్ని సరిదిద్దుకునే ఏదైనా చేస్తాం, లేదా దానికి మేము రిప్లై ఇస్తాం. అంతేగాని ఏమీ చేయలేక ఆడపిల్లలు ఏమి అనలేరు కదా అని ఇలాంటి నీచమైన సంస్కృతిని తీసుకొచ్చిన వైసీపీ వాళ్ళెవరిని కూడా వదలకుండా వాళ్ళందరూ చేసిన తప్పులకి తగినంత శిక్ష పడేలా చట్టం తీసుకొస్తారని, వాళ్ళందరూ కూడా శిక్షిస్తారని మీ అందరికీ కోరుకుంటున్నాను.